ఫ్రెండ్స్ చూసారు కండి మన హౌస్ అయితే చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. చూసారు కదా, ఏంటంటే మెందడితోటి రాయి వేసి చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. చూసారు కదా, చాలా పొడవు అయితే ఉందన్నమాట. మువ్వ చెట్టు అంటే ఇదైతే ఏంటంటే ఎప్పుడో వాంటింగ్ అట్ అవుతుంది కండి. అయిన తర్వాత అయితే దీని యొక్క ఏరు అయితే తింటారటండి. దాని తినంత వాంతులు పోతాయి అంటున్నారు. చూసారు కదా, అంత జీవం 13 సంవత్సరాలు అవుతుందండి. చూసారు కదా, రాయితోటి అయితే కట్టుకోవడం జరిగిందండి. మెందడు తొక్కి అయితే ఈ విధంగా కట్టుకున్నారన్నమాట. అలాగే మా ట్రైబల్ హౌస్లో ఏ విధంగా ఉంటారని మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఫ్రెండ్స్ చూసారు కండి మా ట్రైబల్ హౌస్. అమ్మ కరెంట్ ఉందా? ఫ్రెండ్స్ చూసారు కండి, అండ్ ఇప్పటి వరకు మీకు చూపించిన గుమ్మడికాయ అదొక రకం. ఇది చూసారు కండి, గుమ్మడికాయ ఇప్పటిదాకా చూపించిన గుమ్మడికాయలు ఈ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. తమ్ముడు ఈ గుమ్మడికాయ రకం ఏంటిది? ఇదండి ఇది బీరకాయలు ఇది ఒక రకం అనమాట. తమ్ముడు బీరటండి ఇది చూసారు కదా. అలాగే ఇది మీకు గత వీడియోలో అయితే మీకు చూపించడం జరిగిందండి. ఇది చిక్కుడుకాయ ఏదో అంటారు, ఇది ఒక రకం చిక్కుడుకాయ అనమాట కదా. రోడ్డు అయితే ఇదే విధంగా మాదిరిగా ఉంటుంది అనమాట. చూడండి చాలా ద్వారంగా అయితే ఉందండి రోడ్డు. ఇది వచ్చేసండి మామిడిమిల్లి మండలం అనమాట. ఇది చాలా విస్తరించి ఉందండి. ఈ మండలం అనేది చాలా గ్రామాలు అనమాట. అవన్నీ మీకు ఒకటి ఎక్స్ప్రెస్ చేయబోతున్నాను. ఇప్పుడు వెళ్ళే విలేజ్ ఎలా ఉంటుంది అయితే మీకు వీడియోలు చూపిస్తాను. కొత్తగా చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రోడ్డు సదుపాయం ఉండదు అనమాట. ఈ మట్టి రోడ్డు ఈ మధ్యలోనే తీసారండి. చూస్తారు కదండి. ఫ్రెండ్స్ చూస్తారు కండి, మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామండి. చూడండి ఎలా ఉందో లొకేషన్, చాలా అద్భుతంగా ఉందన్నమాట లొకేషన్ అయితే. ఇప్పుడు ఏంటంటే ఎండ వచ్చింది కాబట్టి 11 అవుతుంది కాబట్టి కొద్దిగా ఎండ వల్ల కొద్దిగా మనకి వీడియో అయితే కొద్దిగా బ్లర్ అవుతుందండి. చూడండి మొత్తం ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉందన్నమాట. వీళ్ళు ఏంటంటే చాలా స్వచ్ఛమైన జీవితాన్ని జీవిస్తారు. కాకపోతే హాస్పిటల్కి వెళ్ళాలన్నా మార్కెట్కి వెళ్ళాలన్నా దాదాపుగా 60 కిలోమీటర్ అయితే జర్నీ చేయాలండి మనోళ్ళు. ఇటేంటంటే ఇక్కడికి బస్సులు గట్టి ఏం రావండి, ఆటోలు లేకుంటే 2 వీలర్స్ ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్రసిద్ధి చెందిన శివాలయం ఉందండి. అది కూడా మీకు ఒక రోజు ఎక్స్ప్లోర్ చేస్తానండి. చాలా ప్రసిద్ధి చెందింది అనమాట శివాలయం. అలాగే చూస్తారు కదా అల్ల పైన. ఫ్రెండ్స్ ఇక్కడికి టూరిస్టులు కాకినాడ, రాయమండ్రి నుంచి చుట్టుపక్కల టౌన్ నుంచి అయితే ఇక్కడికి వస్తారండి చూడడానికి. చూసారు కదా ఎలా ఉందో. అలా చూసారు నా కొండ అనమాట, సింగిల్ హౌస్. చూసారండి, మనమైతే ఇలా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మధ్యవిడి అనే గ్రామం అనమాట. చూసారు కదా చాలా అద్భుతంగా ఉంది. కొండల మధ్య ఆనుకొని అయితే విలేజ్ అనేది ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కండి, ఇదైతే మధ్యవిడి అనే గ్రామం అనమాట. చూసారు కదా ఎలాగుందో, పచ్చని కొండల మధ్యన అయితే విలేజ్ అనేది ఉందండి. చూసారు కదా. అలాగే వచ్చేసంటే మన వాళ్ళు పుల్లలు స్టోరేజ్ చేసుకోవడం జరిగిందండి. అలాగే చూస్తారు కదండి, ఇదైతే కోళ్ళకు అనమాట, కోళ్ళ గుడి ఇదైతే. చూసారు కదా. అలాగే అన్నీ కోడిపట్లకి అనమాట. చూసిన కోడిపట్లకి అయితే ఇలాగ వేసడం జరిగింది. అలాగే ఈ సీపులు అంటారు తుడుచుకోవడానికి సీపులు ఇవి. చూసారు మన కూరగాయలు అన్నీ వేసుకోవడం జరిగిందండి. ఫ్రెండ్స్ చూసారండి, మనకైతే దాదాపుగా ఎక్కడైతే హౌసులు కనబడలేదండి, ఇక్కడైతే మనకు హౌసులు ఇచ్చారండి. చూసి కట్టుకుంటున్నారు. చూసారు కదా. అలాగే చూసారు కదండి, ఇక్కడ ఎక్కువ అంతే జాబ్రా మొక్కలు వేసారండి. జాబ్రా మొక్కలు అలాగే జాబ్రా మొక్కలు వేసారు. అలాగే ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇదంతా చీపురు పంట అనమాట. కొండ చీపురు అంటారు కానీ దాని యొక్క పంట అనమాట. చూసారు కండి ఫ్రెండ్, మువ్వ చెట్టు అంటే ఇదైతే ఏంటంటే ఎప్పుడో వాంటింగ్ అట్ అవుతుంది కండి. అయిన తర్వాత అయితే దీని యొక్క ఏరు అయితే తింటారటండి. దాని తినంత వాంతులు పోతాయి అంటున్నారు. చూసారు కదా, అంతా జీబ్రా మొక్కలు వేసారన్నమాట. ఫ్రెండ్స్ మద్దువీడి గ్రామానికి అయితే స్కూల్ అయితే ఈ కొండ మధ్యలో అయితే ఉందని చూస్తారు కదా ఎలాగుందో. ఇక్కడైతే స్కూల్ ఉందన్నమాట. చాలా అద్భుతంగా ఉందండి. చూడండి లొకేషన్ ఎలాగుందో. ఫ్రెండ్స్ చూసారు కండి, అండ్ ఇప్పటి వరకు మీకు చూపించిన గుమ్మడికాయ అదొక రకం, ఇదొక రకం అనమాట.
ఫ్రెండ్స్ చూసారు కానీ గుమ్మడికాయలు ఇప్పటిదా చూపించిన గుమ్మడికాయలు ఈ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. తమ్ముడు ఈ గుమ్మడికాయ రకం ఏంటిది ఫ్రెండ్స్? ఇది గుమ్మడికాయ, ఇది ఒక రకం అనమాట. కోస గుమ్మడికాయ అంటున్నారు, అంటే కోస ఇలా ఉంటుంది కాబట్టి కోస గుమ్మడికాయ అంటున్నారు అనమాట. ఎక్కువగా అయితే మా ట్రైబల్స్ ఎక్కువ ఇష్టంగా తినేవి అనమాట ఇవన్నీ. చూసారు కదా. మీ పేరు తమ్ముడు? మంగిరెడ్డి. ఇంటి పేరు తమ్ముడు? కొత్తలా. ఇప్పుడు మన వాళ్ళంతా కొండ్రెడ్లే తమ్ముడు ఇక్కడ? కొండ్రెడ్లు మొత్తం కదా, వేరే క్యాస్ట్ వాళ్ళు ఎవరు లేరు తమ్ముడు. మీరు ఇప్పుడు బోర్ ఎక్కడి నుంచి వస్తుంది? బోర్ ఉందా మీకు? ఎంట్రన్స్ ట్యాంకు అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుందా? మరి ఇక్కడ బడి ఉంది తమ్ముడు? బడి ఎదురుందా? అలాగే మీకు సీపర్ పంట గురించి తెలిసేమన్నా? కాదు తమ్ముడు, ఇప్పుడు ఈ జీబ్రా మొక్కలు ఉన్నాయి కదా, ఈ కేజీ ఎంత? కేజీ 150. లాస్ట్ ఇయర్ ఎంత ఉండింది? లాస్ట్ ఇయర్ 250. ఇప్పుడు 150 తగ్గిపోయింది. ఇది ఆరబెడతారా మళ్ళీ ఇంకా అంతేనా? ఇది దేనికి పని చేస్తుంది తమ్ముడు? ఇది రంగులా? దేనికి అంతే బట్టలు రంగులు అట్లాంటిగా? ఆయిల్ కూడా తీస్తారా? ఫ్రెండ్స్ చూసారు కదండి. ఫ్రెండ్స్ చూసారు కండి, మా ఏజెన్సీలో అయితే ప్రతి ఇంట్లో అయితే జీలక చెట్లు ఉంటాయండి. చూసారు కదా, మొక్కలు మొదలు అనమాట, చిన్న చిన్న చెట్లు అండి. చూసారు కదా ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇంటి చుట్టేపులు అయితే జీబ్రా మొక్కలు వేసుకున్నారండి. చూసారు కదా. అలాగే ఏంటంటే మన వాళ్ళు ప్రస్తుతానికి అయితే ఇలా చేస్తున్నారండి. చూసారు కండి, హౌస్ అయితే చాలా బాగా కట్టడం జరిగిందనమాట. వీళ్ళు ప్రస్తుతం ఉండడం కంటే రేకి వేసుకుని అయితే ఈ విధంగా మట్టి ఉంటుంది కండి, మెందడి మట్టి ఉంటుంది కదా, దాంతో అయితే చూసారండి రాయేసి ఈ విధంగా గోడ కింద అయితే నిర్మించుకోవడం జరిగిందనమాట. అలాగే మా ట్రైబల్స్ యొక్క పనిముట్లు అండి, గొడ్డలు. చూసారు కదా, పనిముట్లు అనమాట. అలాగే ఈ రాయి అండి, మసాలా రాయి అంటాం మేము. ఆ ట్రైబల్స్ ఎక్కువ మసాలా ఇక్కడ నూరుకుంటారు అనమాట. చూసారండి, ఈ పక్క అయితే ఇటుక కట్టుకోవడం జరిగిందనమాట. అలాగే ప్రతి కూరగాయలు అయితే వేసుకున్నారండి ఇక్కడ. చూసారు కదా, అలాగే బొప్పాయ, అలాగే కూరట్టి ఇలాంటివి అన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారు కండి, మన హౌస్ అయితే చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. చూసారు కదా. ఏంటంటే మెందడితోటి రాయేసి చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. చూసారు కదా, చాలా పొడవు అయితే ఉందన్నమాట. చెల్లి, మీ పేరు చెల్లి? రాజమ్మ. ఇంటి పేనమ్మా? కత్తుల. ఎంతమంది పిల్లలమ్మా? నలుగురా. స్కూల్కి వెళ్తున్నారా? ఏం చదువుతున్నారమ్మా? పెద్ద అబ్బాయి 6వ తరగతి అండి, అమ్మాయి 3వ తరగతి అండి. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఏం పంట వేసారమ్మా? పంట అండి, పంట మొక్కజొన్న వేసామండి. మొక్కజొన్న ఒకటి వేసారా? పప్పులు గట్టి ఏం వేయలేదా? ఏం వేయలేదు. మరి మీకు హౌసింగ్ రాలేదమ్మా? రాలేదా? ముందు కూడా రాలేదా? ఫ్రెండ్స్ చూసారు కానీ మన వాళ్ళకైతే హౌసింగ్ రాలేదనమాట. ప్రస్తుతానికి అయితే ఇది ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో? సొంతం కట్టుకున్నారు ఇల్లు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 13 సంవత్సరాలు అయితే అవుతుందండి. చూసారు కదా, రాయితోటి అయితే కట్టుకోవడం జరిగిందండి. మెందడు తొక్కి అయితే ఈ విధంగా కట్టుకున్నారన్నమాట. అలాగే మా ట్రైబల్ హౌస్లో ఏ విధంగా ఉంటారని మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఫ్రెండ్స్ చూసారు కానీ మా ట్రైబల్ హౌస్. అమ్మ కరెంట్ ఉందా? ఫ్రెండ్స్ ఇదన్న మా ట్రైబల్స్ హౌస్ అయితే ఇలా ఉంటాయండి. అలాగే మీకు ఈ హోల్స్ గురించి చెప్పాను కదండి, దానం దంచుకోవడానికి అలాగే సోళ్ళు దంచుకోవడానికి అనమాట. చూసారండి, మా ట్రైబల్ హౌస్లో అయితే ఇలా సింపుల్గా ఉంటాయండి. చూసారు కదా, హౌస్ అయితే ఇలా ఉందన్నమాట. అమ్మ వర్షం పడుతుందా? వర్షం పడుతుందా? మరి పడుతుంది అయితే. హౌసింగ్ రాలేదు అయితే మీకు? హౌస్ సుగ్గిరెడ్డి. ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళారా? లేదండి, ఇది బీరకాయలు. ఇది ఒక రకం అనమాట. తమ్ముడు ఈ రకం తెలిసే పేరు తెలీదా? ఇది నూనె బీర. నూనె బీర అటండి ఇది. చూసారు కదా. అలాగే ఇది మీకు గత వీడియోలో అయితే మీకు చూపించడం జరిగిందండి. ఇది చిక్కుడుకాయ అంటారు. ఇది ఒక రకం చిక్కుడుకాయ అనమాట. ఫ్రెండ్స్ చూసారు కండి, ఇది వేరే హౌస్ అనమాట. అంటే ఇదంతా ఒకే విలేజ్, కాకపోతే అక్కడ ఒక 3 ఇళ్ళు అక్కడ ఒక 2 ఇళ్ళు అయితే ఉన్నాయండి. ఇక్కడ జీవించేదంతా మా కొండ్రెడ్లు అనమాట ఇక్కడ. చూసారు కదా. అలాగే ఈ గోడలు చూడండి. తమ్ముడు ఇల్లు కట్టిన సంవత్సరాలు అవుతుందంట? 13 సంవత్సరాలు అవుతుందా? ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఇదనమాట మన వాళ్ళ హౌస్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి. అమ్మ ఒకసారి రమ్మా, మీ ఫ్రెండ్స్ చూసారు కండి, మన వాళ్ళు అయితే ఈ విధంగా
గోములు అంటారు ఇవి అనమాట. ఏటమి ఇవి గోగులండి. గోములే కదా. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఇదంతా టమాటో అనమాట, చిన్ని టమాటో అనమాట. ఏ టేస్ట్ ఉంటాయేం కదా, బాగా కాసింది చెట్టే. ఫ్రెండ్స్ చూస్తారు ఇదంతా టమాటో అనమాట, చాలా చిట్టిగా ఉన్నాయి టమాటాలు అయితే చూసారు కదా. ఇవి చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. చూసారండి, ఈ విలేజ్ అయితే ఈ కొండల మధ్యన అయితే ఉందన్నమాట. చూసారు కదా, దట్టమైన ఫారెస్ట్ మధ్యలో అయితే ఈ మధ్యవిడి గ్రామం ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్ చూసారండి, మా ట్రైబల్స్ అంటే ఏంటంటే మాకు కొద్దిగా ఎదురు దొరుకుతుంది కాబట్టి ఈ విధంగా తడకలను అయితే ఈ విధంగా వేసుకుంటున్నారండి. ఇదైతే మాకు 4-5 సంవత్సరాల దాకా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదండి, తడకలు తయారు చేస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇది కోళ్ళదుర్ర అనమాట, కోళ్ళదుర్ర అంటాం. అలాగే చూసారు కదండి, కోళ్ళకైతే పట్లు గుడ్లు ఎట్టుకుంటున్నాయి అనమాట. చూసారు కదా, పట్టుగా ఎట్టారు, గుడ్లు ఎట్టుకుంటున్నాడా. అలాగే ఏంటంటే ఇక్కడ ఎక్కువ మనకి ట్రైబల్స్లో ఎక్కువ ఈ చీపుర్లు ఉపయోగిస్తారండి. చూసారు కదా, ఈ పిచ్చి మొక్కలు ఉంటాయి కట్ చేసి అయితే వీళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట ఊడ్చుకోవడానికి. ఫ్రెండ్స్ చూస్తారు కండి, మా ట్రైబల్స్లో ఎక్కువ ఎదురు దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా తడకలను అయితే వేసుకుంటామండి. చూస్తారు కదా, ఇలా బద్దలుగా తీసండి చెక్కలు చేసి ఎదురుని ఇలా విధంగా చెక్కలు చేసి అయితే ఈ విధంగా తయారు చేసుకుంటాం అనమాట. ఇటు మేము తడకలు అంటాం. ఈ విలేజ్ అనమాట ఇలా ఉందన్నమాట.